వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మే 7 తర్వాత తెలంగాణలో బస్సులు బంద్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశాలు ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ సమ్మెకి సంబంధించి నోటీసులు కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో వీళ్ళు ప్రధానంగా కొన్ని డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లు ఏంటంటే, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని చెప్పడం, తర్వాత గవర్నర్ సంతకం వల్ల ఆగిపోయిందని చెప్పేసి కూడా చెప్పుకొచ్చారు. సో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వం చెప్పింది. తర్వాత అధికారంలోకి రావడంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునే ప్రక్రియని త్వరగా ప్రారంభించాలి, అసలు చేసుకుంటారా లేదా అని దానిపైన కూడా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత 2021కి వేతనాలకు సంబంధించి కూడా దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. తర్వాత ఎలక్ట్రానిక్ బస్సులు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. తర్వాత దాదాపు ఇప్పటి వరకు 16,000 మంది ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ ఎంప్లాయీస్ రిటైర్మెంట్ కావడం అనేది జరిగింది. సో వెంటనే కొత్త వారికి అంటే ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. సో దాదాపుగా 16,000 మంది రిటైర్ అయిన తర్వాత మరి ప్లేస్లలో భర్తీ చేయాలి. భర్తీ చేయకపోతే ఏమైతుంది, ఉన్న వాళ్ళని వాడుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పని చేయలేక అక్కడ పని చేయలేక మానసిక స్థితి కూడా సరిగ్గా కొందరికి లేవంటూ, అంటే పని గంటలు ఎక్కువగా కల్పిస్తున్నారంటూ కూడా ఈ మధ్యకాలంలో చూసినాం. సో మే 5వ తారీఖు కవాత్ నిర్వహిస్తాం, 7వ తేదీ నాడు సమ్మె నిర్వహిస్తాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 52 రోజులు కనీ విని ఎరగని రీతిలో 52 రోజులు సమ్మెబాటు చేపట్టడం అనేది జరిగింది. సో మళ్ళీ ఆ స్థాయిలో ఇప్పుడు అదే రకంగా సమ్మె చేస్తాము. ప్రభుత్వం మా డిమాండ్లకు తగ్గి వస్తే సరే, ఒకవేళ తగ్గి రాకపోతే ఇక మా తడాకేందో చూపిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి మే 7 తర్వాత ప్రస్తుతం తెలంగాణలో బస్సులు బంద్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లకి సహకరించి ఓకే చెప్పి సమ్మెని విరమింపజేస్తారా, లేకపోతే సమ్మె కంటిన్యూ అవుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.